everyone, welcome to our channel PNG Vlogs. This is Mary Pratyusha. Previous వీడియోలో అయితే ప్రెగ్నెన్సీ గురించి పార్ట్ 1 వీడియో అయితే చేశాను. ఇది పార్ట్ 2 వీడియో. ఒకవేళ ఎవరైనా ఆ వీడియో చూడకుండా ఉంటే కింద డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేస్తాను, ఒకసారి అయితే ప్లే చేసి చూడండి. ఈ వీడియో చేయడానికి మెయిన్ పర్పస్ ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ లేడీస్ అందరికీ యూస్ఫుల్గా ఉండాలని చెప్పి అయితే ఈ వీడియో చేస్తున్నాను. జెంట్స్ ఎవరైనా ఈ వీడియో ఓపెన్ చేసినట్లయితే స్కిప్ చేయొచ్చు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి, మీ అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది ఖచ్చితంగా. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. నా హోమ్ ప్రెగ్నెన్సీ కిట్లో నేను టెస్ట్ చేసుకున్నప్పుడు ఒక డార్క్ లైన్, ఒక లైట్ లైన్ అయితే వచ్చింది. దీన్ని వీక్ పాజిటివ్ అంటారు, అలాగే ఫెయింట్ లైన్ అని కూడా అంటారు. నా పీడీ డేటు సెప్టెంబర్ 15th అయితే మిస్ అయింది. అప్పటి నుంచి కూడా నాకు ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇక నాకు డౌట్ వచ్చి 5 days తర్వాత 20th అయితే నేనైతే ప్రెగ్నెన్సీ కిట్ తోటి హోమ్లో టెస్ట్ అయితే చేసుకున్నాను. ఆ కిట్లో ఒక డార్క్ లైన్, ఒక లైట్ లైన్ అయితే వచ్చింది. ఆ లైట్ లైన్ అయితే చాలా లైట్గా వచ్చింది. అప్పుడైతే ప్రెగ్నెన్సీనా కాదా అని నాకైతే అర్థం కాలేదు. బట్ నాకు సిమ్టమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి నేనైతే ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ చేసుకున్నాను. అయినప్పటికీ కూడా మళ్ళీ అయితే 4 days ఆగి టెస్ట్ అయితే చేసుకున్నాను. దాంట్లో కూడా కొంచెం చేంజ్ అయితే వచ్చింది. అది కూడా లైట్గానే ఉంది, కానీ అంతకు ముందు కంటే కొంచెం బెటర్గా అయితే వచ్చింది. అప్పుడే హాస్పిటల్కి వెళ్ళడానికి అయితే నాకు ఇష్టం అనిపించలేదు. ఎందుకంటే నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఇలా కిట్లో టెస్ట్ చేసుకున్నప్పుడు 2 డార్క్ లైన్స్ అయితే వచ్చాయి. ఇలాగైతే రాలేదు, అదొక డౌట్ ఉండింది. అండ్ నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో సి సెక్షన్ అయితే జరిగింది. బాబు పుట్టాడు. బాబుకి 6 months వచ్చిన తర్వాత అన్నప్రాసన జరుగుతుంది. అప్పుడైతే ఆ ఫంక్షన్లో చాలా వీక్గా ఉన్నాను నేను. నా ఫేస్ కూడా చాలా డల్గా ఉంది. ఇలా ఎందుకు ఉందని 10 days తర్వాత అయితే కొంచెం సిమ్టమ్స్ కూడా ఉన్నాయి ప్రెగ్నెన్సీకి రిలేటెడ్గా. ఇక అప్పుడు డౌట్ వచ్చి నేనైతే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నప్పుడు పాజిటివ్ అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ అయితే హ్యాపీగా ఉన్నాను. మా 2 familiesతో కూడా షేర్ చేసుకున్నాము. అయితే 3 days తర్వాత అయితే నాకు స్పాటింగ్ అనిపించింది. ఇక వెంటనే లేట్ చేయకుండా హాస్పిటల్కి అయితే వెళ్ళాను. అక్కడ డాక్టర్ అయితే నీకు సి సెక్షన్ చేసి జస్ట్ 6 months కదా, ఇప్పుడు ప్రెగ్నెన్సీ అంటే క్యారీ చేయగలవో లేదో, బాడీ వీక్గా ఉంటుంది కదా అన్నట్లుగా అయితే మాట్లాడారు. అయినప్పటికీ నేనైతే వద్దనుకోలేదు. స్కానింగ్ చేసినప్పుడు స్కానింగ్లో హార్ట్ బీట్ కూడా వచ్చింది బేబీకి. ఇక డాక్టర్ అయితే స్పాటింగ్ ఆగడానికి కొన్ని ఇంజెక్షన్స్ అయితే పెట్టి టాబ్లెట్స్ ఇచ్చి ఇంటికైతే పంపించారు. ఆ ఇంజెక్షన్స్ ఏంటంటే హెచ్సిజీ అండ్ ప్రొజెస్ట్రోన్ అయితే వేసి పంపించారు. నాకు మెడిసిన్స్ అన్ని కూడా కరెక్ట్గా వేసుకోమన్నారు. మా బాబుకేమో 7 months వచ్చింది అప్పుడు, నాకేమో 2 months ఎండింగ్ అనమాట ఇంకా ప్రెగ్నెన్సీ. ఇక 3rd month వచ్చింది. ఆ రోజే ఇక నాకైతే ప్రెగ్నెన్సీ అనేది మిస్క్యారేజ్ అయిపోయింది. వెంటనే హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే మిస్క్యారేజ్ అయిపోయింది అని చెప్పారు. ఇలా ఎందుకు అయ్యింది మేడం అంటే, నీకు సి సెక్షన్ అయింది కదా, బాడీ అనేది సపోర్టివ్గా ఉండదు, సమ్ టైమ్స్ ఫీటల్ అనేది సరిగ్గా ఏర్పడదు, అలాగే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఉన్నా కూడా ఇలా జరుగుతుంది అని అయితే మేడం చెప్పారు. నాకైతే చాలా బాధ అనిపించింది. హార్ట్ బీట్ వచ్చి కూడా పోయింది కదా, ఒక ప్రాణం వచ్చి పోయినట్లుగా అయితే నాకైతే చాలా బాధ అనిపించింది. నాకైతే డౌట్ వచ్చింది, జర్నీస్ చేయడం వల్ల బాబు ఫంక్షన్కి అటు ఇటు తిరగడం, పనులు చేయడం, అలాగే తినకూడని ఫుడ్ ఏదైనా తినడం, అంటే ప్రెగ్నెన్సీ అని తెలియదు కదా, సరిగ్గా కేరింగ్ తీసుకోక ప్రెగ్నెన్సీ అయితే పోయిందేమని నేను అనుకున్నాను. మేమందరం అయితే చాలా బాధపడ్డాము. ఇలా వచ్చి పోవడం ఎందుకని చాలా బాధ అనిపించింది. ఇంకా అందరు కూడా ఏం బాధపడద్దు, బాబు చిన్న బాబు కదా, బాబుని చూసుకోవాలి, మళ్ళీ ప్రెగ్నెన్సీ అంటే ఎలాగైనా కష్టమే కదా అని అన్నారు. డాక్టర్ కూడా 1 year or 2 years అయితే గ్యాప్ తీసుకో, నువ్వు చాలా సిక్ అయి ఉన్నావు అని చెప్పి మేడం అయితే చెప్పారు. ఆ సెకండ్ ప్రెగ్నెన్సీ లాస్ అయిన తర్వాత నేనైతే కొంచెం డిప్రెషన్ అయ్యాను. అలాగే ఫ్యామిలీలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అవి ఫేస్ చేస్తూ మళ్ళీ ఇది కూడా ఫేస్ చేయాల్సి వచ్చింది. నాకే ఇలా ఎందుకు జరిగిందో తెలియదు, కానీ నేను డెలివరీ అయిన 1 month నుంచి 1 year వరకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే ఫుల్ డిప్రెషన్లోనే ఉన్నాను. ఎప్పుడు ఏడుస్తూ ఉండేదాన్ని. ఇదంతా ఫేస్ చేసిన తర్వాత కొంచెం రికవరీ అయితే అయ్యాను. తర్వాత 1 year తర్వాత మళ్ళీ ఇప్పుడైతే నాకు పాజిటివ్ వచ్చింది. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, సెకండ్ టైం మిస్క్యారేజ్ అయింది కదా, 3rd time కూడా అలాగే అవ్విద్దేమో అని డౌట్ ఉంది నాకు. అందుకోసమే మీకు చెప్తున్నాను. నేనైతే చాలా డౌట్ఫుల్గా ఉన్నాను, అందుకే హాస్పిటల్కి కూడా వెళ్ళలేదు. ఇక ఈ ప్రెగ్నెన్సీ విషయానికి వస్తే, నేనైతే హాస్పిటల్కి త్వరగా వెళ్ళాలని అసలు ఇంట్రెస్టే చూపలేదు. కాకపోతే సెప్టెంబర్ 25th నాకు కొంచెం మళ్ళీ స్పాటింగ్ అయితే కనిపించింది. ఇంక వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్ళడం జరిగింది. చాలా భయంగా నేను వెళ్ళాను. హ్యాపీగా ఫీల్ అవుతూ వెళ్ళాలా లేదా భయంతో వెళ్ళాలో కూడా తెలియదు, అలా వెళ్ళాను అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మేడం అయితే స్కానింగ్ చేశారు.
మేడం అయితే అడిగారు, "ఆల్రెడీ నీకేమైనా మిస్‌క్యారేజెస్ అయ్యాయా? నీకెంతమంది పిల్లలు?" అని అడిగారు. చెప్పాను. ఇలా హార్ట్ బీట్ వచ్చి గూడా మిస్‌క్యారేజ్ అయిపోయింది మేడం సెకండ్ టైమ్ అనయితే చెప్పాను. ఈ ప్రెగ్నెన్సీలో స్పాటింగ్ వల్లయితే ఫస్ట్ టైమ్ అయితే నేను హాస్పిటల్‌కి ఎళ్ళాను. అక్కడైతే మేడం ఏం చెప్పారంటే స్కానింగ్‌లో సింగిల్ స్మాల్ జెస్టేషనల్ సాక్ సీన్ అనైతే వచ్చింది. దాని అర్థం ఏంటంటే ఓన్లీ సాక్ అయితే ఉంది. అది గూడా చిన్నగా ఉందని వచ్చింది. యోక్ సాక్ లేదు. అలాగే ఫీటల్ పూల్ గూడా లేదనైతే వచ్చింది. అంటే ఫీటలే ఇంకా ఫార్మ్ అవ్వలేదనమాట. పిండం అనేది ఫార్మ్ అవ్వలేదు. మేడం అయితే స్పాటింగ్ ఆగడానికి కొన్ని ఇంజెక్షన్స్ పెట్టి, అలాగే బేబీ గ్రోత్ అవ్వడానికైతే మెడిసిన్స్ ఇచ్చి నాకు 2 వీక్స్ తర్వాత మళ్ళీ స్కానింగ్‌కైతే రమ్మని చెప్పారు. ఇలా నాకెందుకొచ్చిందో నాకైతే తెలియదనమాట అప్పుడైతే. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో గూడా నేను ఫస్ట్ టైమ్ హాస్పిటల్‌కెళ్ళినప్పుడు హార్ట్ బీట్ గూడా చూపిచ్చారు. సెకండ్ టైమ్ ప్రెగ్నెన్సీలో వెళ్ళినప్పుడు గూడా హార్ట్ బీట్ చూపిచ్చారు. 6 వీక్స్‌కి, 5 వీక్స్‌కే చూపిచ్చారు. ఈసారైతే అసలు హార్ట్ బీటే లేదు, బేబీయే లేదని చెప్తున్నారు. ఓన్లీ సాక్ మాత్రమే ఫార్మ్ అయింది. బేబీ ఫార్మ్ అవ్వచ్చు అనైతే మేడం అయితే కొంచెం గ్యారంటీ అయితే ఇచ్చారు. ఫీటల్ అనేది 5 వీక్స్ నుంచి 8 వీక్స్ లోపైతే ఫార్మ్ అవుతుందంట. ఫార్మ్ అవ్వి హార్ట్ బీట్ గూడా వస్తుందన్నారు. అందుకే 2 వీక్స్ అయితే వెయిట్ జేసి మెడిసిన్స్ అయితే యూజ్ చేసి తర్వాతైతే రమ్మన్నారు. ఇక 1 వీక్ అయితే మెడిసిన్ యూజ్ చేశాను. ఆ తర్వాతైతే హెవీగా బ్లీడింగ్ అయితే అవ్వింది. క్లాట్స్ లాగా అయిపోతుంది. ఇంక మళ్ళీ హాస్పిటల్‌కి వెళ్ళాను. ఇక నాకు ప్రెగ్నెన్సీ అయితే అబార్ట్ అయిపోయిందని అనుకున్నాను. ఇక మైండ్‌లో ఫిక్స్ అయిపోయాననమాట. 5 డేస్ నుంచి ఇలాగే అవుతుంది గాబట్టి ఇక నాకు అబార్ట్ అయిపోయింది అని జెప్పి హాస్పిటల్‌కైతే వెళ్ళాను. మేడం అయితే వెళ్ళగానే నాకు స్కానింగ్ అనేది చేయకుండా మళ్ళీ కిట్‌లో అయితే టెస్ట్ చేసుకోమన్నారు. ఆ కిట్‌లో అయితే మళ్ళీ 2 లైన్స్ అయితే డార్క్ కలర్‌లో వచ్చాయి బాగా. అసలు ఇదేంటి ఇలా జరిగింది? ఇలా గూడా జరుగుతుందా? హెవీ బ్లీడింగ్, క్లాట్స్ వచ్చి గూడా ప్రెగ్నెన్సీ అనేది ఇలా పాజిటివ్ వచ్చింది కిట్‌లో ఏంటని నాకైతే డౌట్ వచ్చింది. ఆ రిపోర్ట్ అనేది తీసుకొని మళ్ళీ మేడం దగ్గరికెళ్తే మేడం స్కానింగ్ జేశారు. స్కానింగ్ జేసి జెస్టేషనల్ సాక్ అనేది పోయినసారి చిన్నగా ఉంది కదా! ఇప్పుడైతే కొంచెం సైజ్ పెరిగింది. ఇక నెక్స్ట్ నువ్వొచ్చేలోపు యోక్ సాక్ అలాగే ఫీటల్ పూల్ గూడా రావచ్చు అని అయితే చెప్పారు. నేనైతే షాక్ అయ్యాను. ఇలా హెవీ బ్లీడింగ్ అయినా గూడా ప్రెగ్నెన్సీ ఉంటుందా అనిపిచ్చింది నాకైతే. నార్మల్‌గా కొంతమంది లేడీస్‌కి ప్రెగ్నెన్సీ టైంలో స్పాటింగ్ అనేది కనిపిస్తుందంట. అది అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే. ఇంజెక్షన్స్ అవి ఇవి పెడితే తగ్గిపోతుందని తెలుసు నాకు. నాకేమో హెవీగా అవ్వింది. వీళ్ళేమో ప్రెగ్నెన్సీ ఉంది అంటున్నారని జెప్పి నేనైతే డౌట్‌ఫుల్‌గానే ఇంటికి రావడం జరిగింది. కానీ ఇంటికొచ్చి రియలైజ్ అయితే అయ్యాను. ప్రెగ్నెన్సీ ఉన్నా కూడా ఇలా హెవీగా గానీ లేదా లైట్‌గా గానీ బ్లీడింగ్ అవ్వడానికి కొన్ని రీజన్స్ అయితే ఉంటాయి. అవేంటంటే జెస్టేషనల్ సాక్ చుట్టూ కొంచెం బ్లడ్ అనేది క్లాట్ అవుతుంది. ఇలా క్లాట్ అయిన బ్లడ్‌ని సబ్‌కోరియానిక్ హెమటోమా అని అంటారు. ఇక ఆ క్లాట్ అయిన బ్లడ్ అంతా కూడా ఇక బ్లీడింగ్ రూపంలో వచ్చేస్తుంటుందనమాట. సో, ప్రెగ్నెన్సీ ఉన్నా కూడా ఇలా జరుగుతూ ఉంటుంది సమ్‌టైమ్స్ అయితే. ఇది నేను తెలుసుకున్న తర్వాతయితే హ్యాపీగానే ఇంటికొచ్చేసాను. తగ్గిపోతుందని చెప్పారు నాకది. ఇక వాళ్ళిచ్చిన ఇంజెక్షన్స్ ఏపిచ్చుకుంటున్నాను. అలాగే మెడిసిన్ గూడా యూజ్ చేస్తున్నాను. తర్వాతయితే మళ్ళీ ఒక 1 వీక్ అయితే ఆగి రమ్మని చెప్పారు. ఈ 7 డేస్‌లో అయితే నాకు 6 వీక్స్ అవుతుంది. యోక్ సాకు, ఫీటల్ పూల్, ఫీటల్ కార్డియాటిక్ యాక్టివిటీ ఇవి రావాలి. కొంచెం జెస్టేషనల్ సాక్ సైజు ఇంక్రీజ్ అయిందని చెప్పారు కాబట్టి నేనైతే అవి కూడా వస్తాయని అయితే హోప్‌తోనే ఉన్నాను. ఈ వీడియోలో అన్నీ చెప్పాలంటే లెంత్ అయిపోతుంది గాబట్టి నెక్స్ట్ ఇంకో వీడియో అయితే చేస్తాను పార్ట్ 3. ఆ వీడియోలో యోక్ సాకు, ఫీటల్ పూల్ అలాగే బేబీ హార్ట్ బీట్ అనేది వచ్చిందా లేదనేది చెప్తాను. ఈ వీడియో చూసి అలాగే వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే చేయండి. మళ్ళీ నేను ఇంకో వీడియో చేయడానికైతే నాకు మోటివేట్‌గా, సపోర్ట్‌గా ఉంటుంది. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.